హలో మేము పలానా బ్యాంకుకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, లోన్ కావాలన్నా అని ఒకలు, అప్పు కారటి ఇస్తామని ఇంకొకలు, గా ఏరియాలో అగ్వకే ఫ్లాట్లు అమ్ముతున్నామని ఒకలు, ఇంటర్నెట్ మీద ఆఫర్లు పెట్టినామని, కొత్త బండ్ల మీద డిస్కౌంట్లు ఇస్తున్నామని పొద్దుకు 10-20 సార్లు ఫోన్లు వస్తుంటాయి. తెలివని నెంబర్ అయ్యే వరకు చాలా మంది ఎత్తారు కూడా. కానీ మనకు బగ్గా తెలిసిన మనిషి పబ్లిక్లా ఫేమస్ అయిన వాళ్ళ కాంచి ఫోన్లు వస్తే ఎత్తకుండా ఉంటామా? పక్కా ఎత్తుతాం. అయితే సైబర్ దొంగలు మామూలు ముదుర్లు కాదు పో, సీదా మన డీజీపీ పేరు మీదనే ఫోన్లు కొడుతున్నారు. పట్నంలో ఓ బిజినెస్ మ్యాన్ ఆయన బిడ్డకు వాట్సాప్ కాల్ చేసి మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు మాకు మతలా వచ్చింది, కేసు రాయొద్దంటే 50,000 ఇయ్యాలని ధమ్కి ఇచ్చిండ్రట. వాట్సాప్ డీపీలో చూస్తే డీజీపీ రవిగుప్తా సార్ ఫోటో ఉన్నది. ఏ పెద్ద పోలీస్ సారు మాకెందుకు ఫోన్ చేస్తాడు, చేసినా పైసలు ఎందుకు అడుగుతాడని డౌట్ వచ్చి ఎమ్మటే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రట. వీళ్ళకి వచ్చిన ఫోన్ నంబర్ ను బట్టి సైబర్ దొంగని పట్టుకునే పనిలున్నారు పోలీసులు. +92 కోడ్ తోటి వాట్సాప్ కాల్ వచ్చిందట. అది పాకిస్తాన్ నంబర్. గా కోడ్ తోటి మీక్సుతో ఫోన్లు వస్తే అస్సలు ఎత్తొద్దని సాటింపేసిండ్రు పోలీసులు. ఫోన్ ఎత్తినోళ్ళు జరంత హుషారున్నారు కాబట్టి ఎమ్మటే కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆయనత నిజమని నమ్మి పైసలు పంపితే ఉత్తగానే 50,000 దొంగల పాలవు. రేపు మీక్సుతో గిట్లనే ఫోన్లు రాగల, జర పైలం మరి.